జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హౌస్‌లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు. హ్మ్. ఏం జరుగుతుంది? ఎలా నడుస్తున్నాయి సిట్యుయేషన్స్? అసలు వాట్ ఈస్ బిగ్ బాస్? అసలు మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎలా ఉండాలి? ఇవన్నీ తెలిసిన దానివి. రీ ఎంట్రీ వచ్చినప్పుడు అర్జున్ అది మన కళ్యాణ్‌తో మాట్లాడడం గాని, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్‌తో నీ బిహేవియర్ గాని, సడెన్‌గా ఎందుకు చేంజ్ చూపిచ్చావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపిలే. హ్మ్. నేను ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నాకొక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. హ్మ్. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి 6థ్, 7థ్ వీక్ చూసా. హ్మ్. 5 వీక్స్ చూసిన దానికి 6థ్, 7థ్ వీక్ చూసిన దానికి బయట నుంచి చూసేదానికి హ్మ్. ఓహో! ఇట్లానా అని చెప్పి కళ్యాణ్‌కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. హ్మ్. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. హ్మ్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. హ్మ్. ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే హ్మ్. నేను బయటకొచ్చేసా. హ్మ్. సో అది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది బిగ్ బాస్ హౌస్‌లోనే మాట్లాడాలి. ఆ! ఇప్పుడు బయటకొచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలా అన్నావు కదా! అలా అన్నావు కదా! అని చెప్పి మాట్లాడితే వేస్ట్ హ్మ్. తెలిసిందే హ్మ్. కదా! హ్మ్. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. హ్మ్. ఇమాన్యుయల్‌కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజ గారికి కూడా తనుజ అక్కకి కూడా అప్పుడు ఏంటంటే నాకు 5థ్ వీక్ నేను చాలా క్లోజ్ అయినా. హ్మ్. సో ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి అదొక సజెషన్. హ్మ్. కళ్యాణ్‌కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా సజెషనే ఇచ్చా అని చెప్పి. అవును. అంటే సజెషన్ అనే కాదు. అంటే కళ్యాణ్‌తోనే కూర్చొని, కళ్యాణ్‌తోనే ఉండి లేదు లేదు. ఆ! ఎక్కువ అందరు మాకైతే కనిపించింది అదే. అలాగే లేదు కనిపించింది. నేను అందరితో హ్మ్. డెమోన్ రీతితో కూర్చున్నా మాట్లాడా. హ్మ్. కళ్యాణ్ పడుకొని పోయినాక కూడా హ్మ్. నేను ఉన్నదే 2, 3 డేస్. హ్మ్. ఓకే. హ్మ్. అప్పటికే టీమ్స్ విడిపోయాయి. హ్మ్. బర్నీ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నీ అన్నకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో, నాకు సపోర్ట్ చేసేవాళ్ళకు గేమ్ ప్లాన్‌లు అవి ఇవి మాట్లాడతాం కదా! హ్మ్. సో, నేను మాట్లాడుతున్నా అందరితో డెమోన్ రీతికుని నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా. అది కూడా చూపిచ్చారు. హ్మ్. కళ్యాణ్‌తో మాట్లాడా. మాధురి గారితో చాలా మాట్లాడా. అందరితోనే మాట్లాడా. హ్మ్. 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 మేబీ చూపిచ్చడం నేను కళ్యాణ్‌తో క్లోజ్ కాబట్టి అట్లా చూపిచ్చారేమో. కానీ మీరు లోపలికి వెళ్లి చాలా మంది చెప్పేసుకున్నారు కదా! ఏమంటే అంటే బయట ఏం జరుగుతుంది? ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పేసారు కదా! అహా! చెప్పడం అంటే 5 స్టార్. నిజంగానే నాకు ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకొచ్చాను గానీ, హ్మ్. కానీ హింట్లు ఎళ్తూనే ఉన్నాయి కదా! హ్మ్. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ థర్డ్ వీక్ దివ్య వచ్చింది. తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎళ్లారు. హ్మ్. తర్వాత మేమెళ్ళాం. హ్మ్. బర్నీ అన్నొచ్చారు. హ్మ్. తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు హ్మ్. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎళ్లారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అర్జున్ ఎళ్లారు. అమర్దీప్ ఎళ్లారు. ఆది గారొచ్చారు. హ్మ్. హింట్లు వెళ్తూనే ఉన్నాయి గదా! అవును. అవును. సో కానీ నువ్వు ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అవునా? అంటే బేసిక్‌లీ ఏంటంటే, ప్రతి సీజన్‌లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. హ్మ్. అందరూ చూసేదేంటి 'ఆది' గారు కామెడీ కోసం చూస్తారు. హ్మ్. 'దివాళీ' ఎపిసోడ్ హ్మ్. కోసం. హ్మ్. హ్మ్. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి, అరే నేనుంటే బావుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట హ్మ్. నుంచి. హ్మ్. హ్మ్. సడెన్‌గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే, ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి హ్మ్. చాలా హర్ట్ అయినా అప్పుడు. ఆహా! ఎన్ని రోజులున్నావు డిప్రెషన్‌లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను గానీ, అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతున్నాను గానీ, హ్మ్. మైండ్ అటెళ్ళింది అంటే, అరే నాకెందుకయింది? 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 అని చెప్పి అట్లా ఎళ్ళిపోతూ ఉంటాను. అది ఉంటాను. ఇప్పటికిప్పుడు మళ్ళీ పోదు కదా! మళ్ళీ హౌస్‌లోకెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు? కాతే ఏవి ఏంటి అసల? నీ ఏవి కోసం అదొక అంత ఫైట్ చాలా, చేసావు? చాలా, చాలా రిగ్రెట్ అది నాకు. హ్మ్. ఇప్పుడు 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టమైన ఆ! అమ్మాయిని నేను. ఆ! నాలాంటి ఒక కామనర్‌గా అసలు 'బిగ్ బాస్' ఛాన్స్ వస్తదో లేదో తెలీదు. అలాంటిది వచ్చింది. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్‌ఫెయిర్‌గా వచ్చానా? ఫెయిర్‌గా వచ్చానా? అదంతా కూడా పక్కన పెట్టేస్తే, ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది? హ్మ్. వీడియో అనేదే కదా! హ్మ్. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెటే. చాలా ట్రామా అనిపిస్తది ఇప్పటికి గూడా అదే. అందరికి ప్లే అయ్యాయి కదా! ఏవీలు? ఎవరికో ఒకరికి మిస్ అయిందనుకుంటా. ఐషా అనుకుంటా. ఐషాకి యెస్. యెస్. హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో ఎళ్ళిపోయింది కదా! వెళ్ళిపోయింది. హ్మ్. తన జర్నీ అయితే ఇంకా అద్దునం. హ్మ్. అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ గాని, తనూజ గారు గాని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారని చెప్పి తెలిసిందే గదా అది. హ్మ్. హ్మ్. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. కళ్యాణ్‌కి సపోర్ట్ చేసావు. డీమన్ పవన్‌కి సపోర్ట్ చేసావు. స్టోరీలు పెట్టింది నువ్వు పెట్టావు. ప్రియా పెట్టారు. డీమోన్ బయటకొచ్చాక నిన్ను అన్‌ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే! డీమోన్ అన్‌ఫాలో కొట్టారేంటి? నేను ఫస్ట్ డీమోన్ అన్‌ఫాలో అదే కొడితే ఎందుకు ఆ ఇష్యూ ఏంటి? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపమొచ్చిందనుకో, హ్మ్. ఏం జేస్తావు? ఇప్పుడు నీకు నాకు గొడవొచ్చింది. హ్మ్. ఫోను చేస్తే ఎత్తుతావా? హ్మ్. అదే. ఎత్తావు గదా! ఆ! మళ్ళీ తర్వాత అలాగని చెప్పి కంటిన్యూ అవుతావు. 2, హ్మ్. 3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా! హ్మ్. సేమ్ అట్లానే హ్మ్. మాకసల ఏం గొడవ కాదు. హ్మ్. ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అంతే. నిన్నే మాట్లాడేసుకున్నాం. క్లియర్ అయిపోయింది. ఫాల్ కొట్టుకున్నారా? కొట్టను. ఎట్లా అయిపోతదంటే ఇప్పుడు మళ్ళీ ఫాలో కొట్టి నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్‌ని నేను 10 సార్లు ఫాలో కొట్టు, అన్‌ఫాలో కొడతా ఉంటాను ఆ! గొడవలొచ్చినప్పుడల్లా.
నాకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు కొన్ని సపోర్ట్ మెసేజ్లు పెడతారు మీ ఫ్యాన్ ఫ్యాన్ పేజెస్ లో అరే శ్రీజ ఫాలోయింగ్ 68 ఉండేది ఇప్పుడు 67 కి వచ్చింది, ఎవరు అన్ఫాలో చేశారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద ఏంటి స్పై లాగా చూస్తున్నారు. ఓహో ఇంత చేస్తారా అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు డెమోన్ పబ్లిక్ ఫిగర్ ఇద్దరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము, అన్ఫాలో కొట్టాం కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ ని ఎన్నిసార్లు అన్ఫాలో కొట్టి ఫాలో కొడతాను తెలుసా? రీతు ఎందుకు కొట్టింది మరి నిన్ను? రీతు చాలా మందినే కొట్టిందంట. అవును చాలా మందిని చాలా మందినే కొట్టా, నేను కొట్టా. రీజన్ ఏంటి నీది? నాకు తెలిసి మేము గ్రాండ్ ఫినాలే అప్పుడు వ్లాగ్ చేసాం అనమాట ఒకటి, నాది వ్లాగ్. దాంట్లో మాధురి గారు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాధురి గారు మీకు ఎవరింటే ఇష్టం అంటే డెమోన్ అని చెప్పి సంథింగ్ ఏదో వచ్చాక డెమోన్ అని చెప్పారు. చెప్పినాక లాస్ట్ 2 weeks డెమోన్ బాగా ఆడుతున్నారు ఇదంటే అంటే రీజన్ ఏంటి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ అయింది. అప్పుడు ఇండైరెక్ట్ గా రీతు నేమ్ వచ్చారు, రీతు నేమ్ రాలే, బట్ ఇండైరెక్ట్ గా రీతు అంటున్నట్టు వస్తే మేము నవ్వినాం. నార్మల్ జోక్ కదా నవ్వాం, అది సీరియస్ గా తీసుకొని అన్ఫాలో చేసినట్టు ఉంది. ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ట్రై చేస్తావా? లేదు నేను చేయలేదు. చేయవా? ఎందుకు అవసరం లేదు. అంతేనా? ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు నేను లేనప్పుడు కూడా ఒక 10 మంది ఉంటారు, నా మీద జోకేస్తే నవ్వుతారు కదా, అట్లానే ఇప్పుడు చాలా మంది అన్నారు లాస్ట్ 2 weeks డెమోన్ హైలైట్ అయ్యారని. అండ్ ట్రూ, అది రీతు వల్ల కాదని పక్కన పెట్టేస్తే నిజంగానే హైలైట్ అయ్యారు. ఇప్పుడు రీతు నా ఫ్రెండ్ లానే అనుకున్నా నేను కూడా. సో జనరల్ గా ఇప్పుడు నేను డైరెక్ట్ గా కూడా చెప్పలే, పక్కన అంటే నవ్వినా. ఇప్పుడు నువ్వైనా సరే ఇప్పుడు తనైనా సరే నా గురించి ఎవరైనా జోక్లు వేస్తే నవ్వుతుంది. సో దానికంత సీరియస్ తీసుకున్నప్పుడు నేనేం చేయలేను, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వను. ఐ డోంట్ నో లైక్ అది మరి సంథింగ్ అంతే. ఓకే, ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉన్నారా? బానే ఉన్నాం. మీ గ్రూప్ ఉందా? గ్రూప్ అయితే ఉంది. అది ఎంత యాక్టివ్ గా ఉంటది అనేది తెలిసిందే కదా. మాకు తెలిసిన గ్రూప్లే, మీకు తెలిసిన గ్రూప్లే, సీనియర్ వి, నీకే తెలియాలి. లేదు కూడా గ్రూప్ లేదా? ఆ గ్రూప్ ఉంది, నేను లేను అందులో. లెఫ్ట్ అయిపోయినావా? అప్పుడు ఎప్పుడు లెఫ్ట్ అయిపోయాం. ఎందుకు? ఎవరు పెట్టట్లేదు మెసేజ్లు, ఏం పెట్టుకోవట్లేదు. ఉందంటే ఎందుకు మన అందరం కలిపి ఫ్యామిలీ ఒక గ్రూప్ ఉంది కదా, చాలేదు. అందులో మొత్తం అంతా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్తో మంచిగా ఉన్నాడా? మంచిగా మాట్లాడదాం. కళ్యాణ్ సూపర్ సూపర్. మాతో బానే మానేసాడా కళ్యాణ్ జాబ్? మానేసినట్టు ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు, అంటే కొంచెం వెళ్తాడు ఇప్పుడైతే. ఏమో నాకు తెలిసి అయితే వెళ్తాడని అనుకుంటున్నాను, కానీ నాకు అంత ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నిజంగా నాకు ఐడియా లేదు వెళ్తాడా నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనమాట. ప్రెసెంట్ ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదేమో, తర్వాత వెళ్తాడేమో. నాకు నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నా, మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారో, అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు? ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంది బీబీ జోడీ. అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేస్తూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి నీ మీద. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనుకోలేదా నువ్వు? ఏం అవసరం? ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమోన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్ లో కూడా ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే, లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకున్నాను వదిలేస్తా. గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా, బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి, మీకు ఖాళీ టైం ఉంది. నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. ఏదో పిచ్చ లైట్ తీసుకుంటాం. పిచ్చ లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా, చూడండి ఫస్ట్. అవునా? ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.